నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలోని శివాజీ చౌరస్తా వద్ద గ్రామ యువకుల ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో గ్రామ ప్రజలు మరియు గ్రామం గుండా ప్రయాణించే వారికి దాహం తీర్చేందుకు ఈ మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలు మాట్లాడుతూ గ్రామ ప్రధాన కూడలిలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని, వేసవి కాలంలో ప్రజలు ఎదుర్కొనే మంచినీటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని యువత ముందుకు రావడం సామాజిక బాధ్యతకు నిదర్శనమని అన్నారు. ఈ చలివేంద్రం ద్వారా అనేక మందికి త్రాగునీటి సౌకర్యం కలగటం ఒక మంచి సేవా కార్యక్రమమని గ్రామ పెద్దలు ప్రశంసించారు. గ్రామ యువత ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం గ్రామానికి ఎంతో శ్రేయస్కరమని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ యువకులు, పెద్దలు మరియు స్థానికులు పాల్గొన్నారు. వేసవి కాలంలో జానకంపేట యువకులు మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క మంచినీటి ప్రతి ఒక్కరికి సెంటర్ కాబట్టి ఇక్కడ జనాలు బయట విలేజ్లకి రావడం జరుగుతుంది. నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. యువకులు ఈ మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిసిపల్లి మండలం మా జానకంపేట గ్రామంలో జానకంపేట గ్రామ యువతుల ఆధ్వర్యంలో మన శివాజీ చౌరస్తా వద్ద వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వెళ్ళే రహదారిలో వెళ్ళే ప్రజల కొరకు గ్రామ యువకులందరం కలిసి ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మా జానకంపేట గ్రామంలో మా జానకంపేట యూత్ ఆధ్వర్యంలో మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేసాము. ఈరోజు మన జానకంపేటలో కానీ మన డిస్టిక్లో 45 నుంచి 50 డిగ్రీల ఎండ బాగైంది. మా జానకంపేట మెరు సర్కిల్లో ఉన్నది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చిన్నలు పెద్దలు బాగా అవస్థలు పడుతున్నారు. ప్రతి ఒక్కరికి మంచినీటి సౌకర్యం లేదు. చూడాలంటే ఈరోజు చాలా డబ్బులు అవుతున్నాయి అన్న ఉద్దేశం కొద్దీ మా జానకంపేట యూత్ ఆధ్వర్యంలో ఈరోజు మంచినీటి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది.